దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, ఈరోజు ఒక మాటతో మీ మధ్యకు వచ్చాను. అదేమిటి అనంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనంలో ఆయన ఇలా మాట్లాడుతున్నారు. ఏమని అనంటే, అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచుండెను. ఇక్కడ జరిగిన విధానం ఏంటంటే, పాపాత్మురాలైన స్త్రీ పట్టబడింది. ఆ పట్టబడినటువంటి ఆ స్త్రీని తీసుకుని వచ్చి యేసు ప్రభు దగ్గర శోధిస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు అని అంటే, యేసు ప్రభువా, ఈమె పాపం చేస్తుంది, ఈమెను ఏం చేయాలి అని అడుగుతున్నారు. అయితే ఆయనలో ఒక 2 మాటలు పట్టుకోవాలని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈయన మరి రాళ్ళతో కొట్టి చంపండి అని అంటే, మరి దేవుడు ప్రేమగల దేవుడు కదా, ఎలా ఎందుకు చేయాలి, మనుషుని శిక్షించాలా అందామనుకున్నారు. అయితే లేదులే, ఆమెను వదిలేయింది అని అంటే, మోషే ధర్మశాస్త్రము రాళ్లతో కొట్టి చంపమంది కదా, దానికి నీవేం చెప్తావని అడుగుతామనుకున్నారు. ఇలా యేసుక్రీస్తు ప్రభు శోధించడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారితో ఏమి అనకుండా, మీలో పాపం చేయని వాడు ఎవడో వాడు ముందుగా రాయి విసరండి అని చెప్పాడు. చెప్పి నేల మీద వ్రాయటం మొదలుపెట్టారు. ఆయన నేల మీద ఆ రాళ్ళు పట్టుకొని కొట్టడానికి వచ్చిన వారి ప్రతి పాపము కూడా ఆయన ఇసుకలో వ్రేలుతో వ్రాస్తూ ఉన్నారు. అవును ప్రియులారా, దేవునికి మన పాపాలు తెలియకుండా ఉంటాయా? అయితే ఆ పాపాలను యేసుక్రీస్తు ప్రభు వ్రాయటం మొదలు పెడితే నీ పాపపు చిట్ట ఎంత పెద్దదవుతుందో తెలుసా అండి? కానీ యేసుక్రీస్తు ప్రభు నీ పాపాలని ఎత్తి చూపించకుండా ఆ కలువరి శిలువలో నీ పాపాల కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ప్రియులారా, ఒక సంగతి ఆలోచన చెయ్యండి. ఈ రోజున బాధతో, కష్టంతో, సమస్యలతో కృంగిపోతున్నటువంటి ప్రియులారా, మీరు ఒక ఆలోచన చేయండి. అలాంటి కష్ట సమయంలో మనకు ఒక మాట సాధారణంగా అనేస్తాం, నా తలరాత, నా రాత ఇంతే, నా బ్రతుకు ఇంతే, దేవుడు ఇలా రాసి పెట్టాడు అంటాం. దేవుడు వ్రాసింది బాగానే వ్రాసాడు, కానీ నీవే నీ చేతులతో నీ పాపాలు చేసి నీ దేవుడు రాసిన మంచి రాతను చెడగొట్టుకుంటున్నావు. అయితే ఇప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించు. నీ తలరాతని, నీ సమస్తమైనటువంటి